సిబ్బంది ఐక్యత. ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్. వైద్య శాఖ ఉద్యోగుల సమస్యలను, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే, ఎన్హెచ్ఎం సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం, ఎన్హెచ్ఎం సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం. జై ఆదివాసీ. వెంటనే డిప్యూటీ గారు వెంటనే మా సమస్యలు పరిష్కరించడానికి డిప్యూటీ గారు వెంటనే, మా సమస్యలు పరిష్కరించడానికి డిప్యూటీ గారు వెంటనే. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి, వైద్య ఆరోగ్య శాఖ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఐక్యత. ఆదివాసీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఐక్యత. ఆదివాసీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీ ఉద్యోగస్తుల ఐక్యత, ఆదివాసీ పారామెడికల్ సిబ్బంది ఐక్యత, ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ ఐక్యత. మన పని మనమే చేసుకోవడం, మన డ్యూటీ మనమే చేసుకోవడం, అన్ని మనమే చేసుకోవాలి. మనకి మనం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు అన్నట్టుగా మన ఇంట్లో పని మనం ఎలా చేసుకుంటాము, మన ఇంటి పని మనం చేసుకుంటాము, మనకు కావాల్సిన సరుకులు మనం తెచ్చుకుంటాం. ఇది అలా అయిపోయింది. అంటే మన ఉద్యోగులం కావా, గవర్నమెంట్ మన రిపోర్ట్స్ ఇవ్వట్లేదా? మరి ఇంత చేస్తున్నప్పుడు కనీసం ఒక సమస్యని వినతి పత్ర రూపంలో డిఓ గారికి, కలెక్టర్ గారికి, డిఎంఎస్ గారికి ఇచ్చిన తర్వాత కనీసం దాన్ని పరిష్కరించాలి అనే ఇంత జ్ఞానం కూడా లేకపోతే ఉద్యోగులుగా మన రిపోర్ట్స్ ఎలా ఇస్తాము? మన సమస్య పరిష్కారం అయితేనే కదా మన సమస్య కోసం మనం ఎవరిని అడగాలి? గారి మీద మన డిప్యూటీ గారి మీద మనం బడెలు ఇస్తున్నాము, పెడుతున్నాము. కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు? మనల్ని ఏదో బాధపడకుండా ఏదో ఓదార్చి నేనున్నానా చూసుకుంటానని చెప్పి ఏదో ఓదార్చున్నాం తప్ప మనకైతే మనం అనుకున్నటువంటి ఏదైతే మనం ఆశిస్తున్నామో యూడీసీలని, మనకు ఏదైతే డిఈఓలని, వాచ్మెన్స్ అని, ఇలా మనం ఏదైతే ఆశిస్తున్నామో ఏ సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. కనీసం పైనుంచి మీకు ఇలా ఉంది, మీ నోటిఫికేషన్ అనే ఒక్కరు కూడా మనకి ఇంటిమేషన్ ఇచ్చింది దాని మన లెటర్ తీసుకుంటున్నారు, మన రిప్లై బ్యాగ్ కూడా రావట్లేదు. మనం తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి పంపించారు, ఎవరెవరికి పంపించారు, అది ఎంతవరకు వెళ్ళింది అనేది కూడా మనకు అసలు కనీసం దాన్ని ఇచ్చి రాదు లేదు. నాయకులుగా మేము చేయాల్సిన పని చేసినా అధికారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి ఫార్వర్డ్ చేశారు అనేది మనకు వస్తేనే అది మనకు ఇక్కడ వరకు వెళ్ళేది తెలుస్తుంది. కానీ ఆ లెటర్ కూడా మనకు రావాలి. అంటే మన ఉద్యోగులు అంటే అలస సులకన, లేకపోతే ఉద్యోగులు అంటే ఇంతే వీళ్ళు ఎలా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళ జీతం వచ్చిన రాబట్టి డ్యూటీ చేసేస్తారు, జీతం కోసం ట్రైన్కి వస్తారు. అక్కడైతే గొడవ అయిందంటే మళ్ళీ జీతాన్ని మానేస్తారు, వీళ్ళు పని మానేస్తారు, వెళ్ళిపోయి ఆ గొడవలో ఉంటారు. కొంతమంది డాక్టర్స్ తెలుసో తెలియదు జీతాలు చేయడం మానేస్తున్నారు. ఎలా మానేస్తారు? జూను ఇస్తే మనం కూడా భయపడిపోయి ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మన గవర్నమెంట్ ఉద్యోగస్తులమే. జీతం చేయాల్సిన బాధ్యత దానికి ఉంది. పెద్దరికానికి ఇచ్చారు, పెద్దరికాన్ని కాపాడుకుంటే పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డాక్టర్ గారు. మరి ఇవన్నీ చేయకుండా కక్ష బట్టి ఏదో అన్నారని చెప్పి వాళ్ళు ఏదో చేయడం టార్గెట్లు చేయడం ఏంటి ఇవన్నీ అలా చేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కడున్నాం అక్కడే బాధపడుతూ లోపలే బాధపడ్డాం. అది కూడా బయటికి రాదు. బయట చెప్తే ఈ నెల్లి మన డాక్టర్ చెప్తారేమో ఇదో భయం, డాక్టర్ కోసం గట్టి చెప్తే ఇదో భయం. ఒకసారి వినండి వీళ్ళ పరిస్థితి చెప్తారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామని చెప్పడానికి ఇప్పుడు వినండి. జాయిన్ అయ్యాము. అప్పటి నుండి ఇప్పటి వరకు జీతాలు లేవు. ఎందుకు జీతాలు ఆగాయనంటే మేడం మా డాక్టర్ గారేమో ఒక 2 నెలలు పెండింగ్ పెట్టారు. ఎందుకు ఆగిందంటే నాకు తెలియదు. పెండింగ్ అనేది ఎందుకు వస్తుందో చూస్తే తెలుస్తుంది అట్లా మేడం ఇలా ఆగిందంటే నాకు తెలియదు.
జీతం ఎవరితో చేయించుకోవాలో కూడా తెలియదు. మేడం ఏమో నేను అలసిపోయానమ్మా, నా వల్ల కావట్లేదు, రాత్రంతా కూర్చొని చేశాను, బిల్లు అయితే అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు తెలియదు అంటారు మేడం. ఎందుకు అవ్వట్లేదు వాళ్ళకే తెలియనప్పుడు మాకేం తెలుస్తుందండి? అలా ఉంది మా పరిస్థితి. 4 నెలల నుండి పాప మా 14 మెంబర్స్లలో 3 మెంబర్స్ ఏమో చిన్నపిల్ల తల్లులు, ఒక 3 ఏమో గర్భిణీలు, ఒక రేపు ఎల్లుండి డెలివరీ. వాళ్ళైతే పాపం స్కానింగ్కి వెళ్ళడానికి ఇబ్బంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అంతా. మా ఏఎన్ఎం గారు ఒకరైతే టైఫాయిడ్ వచ్చి 2 నెలలుగా పడుకొని ఉన్నారు. పాపం ఆవిడ బాధ అయితే భరించలేకపోతుంది. ఏం చెప్తాం? ఇక్కడ తీసుకుని అక్కడ తీసుకుని ఈఎంఐలు కట్టుకోలేక, స్కానింగ్కి వెళ్ళలేక ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతుంది. మా ఏఎన్ఎం గారు ఆవిడ చూస్తేనే బాధ అనిపిస్తుంది. కానీ మా దగ్గర కూడా లేవే ఆవిడ సాయం చేద్దామంటే. అందరి పరిస్థితి అలాగే, మా 14 మంది అలా ఉందండి మాది. ఉన్నాయి 10 పిఎస్సీల్లో గత 4 సంవత్సరాల నుంచి యూడీసీ లేదు. ఎంప్లాయీస్కి సరైన సమయంలో జీతాలు రావట్లేదు. చాలామంది ఎంప్లాయీస్కి ఎస్ఆర్లు అప్డేషన్ లేదు. తర్వాత ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ వాటికి చేయడానికి కూడా ఎవరైనటువంటి లేకపోవడం వల్ల ఎంప్లాయీస్ అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క సమస్యలను పరిష్కరించమని 4 సంవత్సరాలుగా మేము డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా ఈ చింతూరు డివిజన్లో ఉన్నటువంటి పిఎస్సీల సమస్యల్ని పరిష్కరించడానికి ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి ఈరోజు డిప్యూటీ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడి ద్వారా మా యొక్క సమస్యలను ఖచ్చితంగా సాధించుకుంటాం. మాకు సమస్య సాల్వ్ అయితేనే మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది జరుగుతుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ఎంప్లాయీస్కి చాలామందికి అసలు సర్వీస్ మ్యాటర్స్ అంటే కూడా తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ఎంప్లాయీస్ కష్టపడి పనిచేసి టార్గెట్స్ చేసి ఇక్కడ మంచి రిజల్ట్స్ని తీసుకొస్తున్నారు. మన అల్లూరు సీతారామ జిల్లాలో చింతూరు డివిజన్లో హెల్త్ శాఖలో, ఆరోగ్య శాఖలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నిటిలో అచీవ్మెంట్స్ బాగా ఉన్నాయి, అన్ని విభాగాల్లో కూడా. కానీ వాళ్ళ యొక్క సెల్ఫ్గా ఉండేటువంటి హక్కులు మాత్రం వాళ్ళు సాధించుకోలేకపోతున్నారు. దీనికి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు, అదేవిధంగా పైన ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారుల యొక్క నిర్లక్ష్యం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఉద్యమం ద్వారా మేము ఈ డిప్యూటీ డిఎంహెచ్ఓ ముట్టడి ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తుందండి, శాఖకి డిఎంహెచ్ఓగా తెలియజేసేది ఏంటంటే మాకు యూడీసీని వెంటనే నియమించాలి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలి, అదేవిధంగా సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా మాకు అయ్యేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి పిహెచ్సిలో కూడా డిఈఓలు నియమించాలి. డిఈఓస్ లేరు, సచివాలయానికి డిఈఓస్ ఉంటారు, కానీ పిహెచ్సిలో అనేక పనులు జరుగుతున్నాయి, కానీ అన్నీ ఆన్లైనే, కానీ అక్కడ డిఈఓ లేరు. అదేవిధంగా జీతాలు చేయడానికి యూడీసీలు లేరు. కొన్ని చోట్ల డీడీఓస్ కూడా స్టాఫ్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు మాకు పని చేయడం వరకే తెలుసు, జీతాల సమస్య డీడీఓలదే, కానీ ఆ డీడీఓలు తప్పించుకొని మీరే వెళ్ళి చేయించుకోండి, మీరు ఎక్కడైనా చేయించుకోండి, మాకు అవసరం లేదు, మేము తమ్మేస్తాం లేదా మేము వచ్చేస్తాం అంటున్నారు. ఇది పోవాలి. ఎందుకంటే తెలియక ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన అవసరం లేదు. పని చేయడానికి హక్కు ఉన్నప్పుడు జీతం పొందే హక్కు కూడా మాకుంది. కాబట్టి సరైన సమయంలో మాకు జీతాలు అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఎవరైతే పిఎస్సీ డీడీఓలు ఉన్నారో వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓగా తీసుకొని మాకు సకాలంలో జీతాలు అందే విధంగా చూడాలి. అదేవిధంగా ఇంకా ఏంటి సమస్యలు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలా సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ వెట్టి చాకరీ చేస్తున్నట్టుగా ఉంది. ఈ డివిజన్లో ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ పని ఉంటుంది, కానీ వాళ్ళకి రెగ్యులర్ అయ్యేటువంటి అవకాశం లేని పరిస్థితి. ఇక్కడ వాళ్ళని రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. ప్రతి పిఎస్ఎల్లో నైట్ టైము స్టాఫ్ నర్సెస్ పనిచేస్తున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఒక్కొక్క స్టాఫ్ నర్స్ ఇంటీరియర్ ప్లేసెస్లో అటు ఏడాలపల్లి కావచ్చు, తర్వాత లక్ష్మీపురం కావచ్చు, జీడిగు పిఎస్సీల్లో వాళ్ళు నైట్ టైం ఒక స్టాఫ్ నర్సే పనిచేస్తారు. వాళ్ళకి సెక్యూరిటీ ఎవరు? ఏ రాత్రిపూట కొన్ని కేసెస్ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తాం. వాటిని కూడా ఖచ్చితంగా పరిష్కరించి అక్కడ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని ఈ విధంగా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వచ్చిన ఈ చింతూరు డివిజన్ నిజంగానే ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ మునకలోనే ఉంది. గత 10 సంవత్సరాలు దాటింది, సరైన యూడీసీలు ఎల్డీసీలు లేక ఇప్పటికీ ఎస్ఆర్ల అప్డేషన్ కానీ, ఇంక్రిమెంట్లు కానీ, అలాగే ఇతరితర అలవెన్సులు కానీ రాక అనేక సతమతాలకు గురవుతున్న సిబ్బందిని, ఆ తర్వాత కొంతమంది పనిష్మెంట్ బేసిస్గా వచ్చిన సిబ్బంది ఇక్కడ కొంతకాలం ఉండి వెళ్ళిపోయారే కానీ ఏ ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీది కూడా ఎస్ఆర్ పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఏ ఒక్కరికి సమయానికి ఇంక్రిమెంట్లు రావట్లేదు, సమయానికి జీతాలు రావట్లేదు. వచ్చిన ప్రతి అధికారికి, ఉన్నతాధికారులు చింతూరు మండలం దాకా, చింతూరు డివిజన్ దాకా రావడమే గగనం. అది ఎమ్మెల్యే గారు కావచ్చు,
కలెక్టర్ గారు కావచ్చు, డిఎంఎండ్హెచ్ఓ గారు కావచ్చు. వచ్చి వెళ్ళడానికి అంత ఇబ్బందులు అయితే భౌగోళికంగా, సామాజికంగా అత్యంత దూరంగా ఇంటీరియర్ ప్రదేశాల్లో పనిచేస్తున్న మాకు ఇక్కడ పనిచేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది మాకు ఇక్కడ మేము డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి పనిని విజయవంతంగా చేస్తూ రాష్ట్రంలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్లుగా ఎందుకు గుర్తించరు? కనీసం ఉద్యోగస్తులుగా ఎందుకు గుర్తించరు మమ్మల్ని? కాబట్టి వెంటనే అధికారులు, ఇప్పటి వరకు మేము అధికారులకి గౌరవిస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తూ మాత్రమే వచ్చాం. ఇక మా ఓపిక సహనం నశించాయి. ఇక ఈ రోజు కనుక మా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు ఖచ్చితంగా డిఎంఎండ్హెచ్ఓ గారితోటో కలెక్టర్ గారితోటో మాట్లాడి ఇన్ని రోజుల్లో సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలం. ఒకవేళ అదే జరగకపోతే కనుక మిగతా ఉద్యోగులు ఎలాగైతే పెన్ డౌన్ చేస్తారో మేము ఖచ్చితంగా మా ఉద్యోగాల్ని బాయ్కాట్ చేసైనా సరే మా హక్కులు సాధించుకోవడానికి సిద్ధపడి ఈరోజు ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. మనం ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఒకసారి వినడమ్మా సైలెంట్. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆ సమస్యల్ని సార్ ఒకసారి వివరిస్తాము. కాబట్టి దాని తగ్గట్టుగానే మరి తర్వాత సార్ మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాము. మరి సార్ ఏం చెప్తారనేది కూడా మనం చెప్పిన తర్వాత ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన మాటల్లో విన్నాము. సార్ మేమైతే విభజన అయిన తర్వాత నుంచి అంటే 2014 నుంచి కూడా యూడీసీలు కావచ్చు, సీనియర్ అసిస్టెంట్లు కావచ్చు, ఎవరు సక్రమంగా మన దగ్గర లేరు. దానివల్ల ఎక్కడో పనిష్మెంట్ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ పడేసారు. వాళ్ళతోనే మనం ఛాలెంజ్ చేయించుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇదే కాకుండా ఈ యూడీసీలే కాకుండా మా ట్రెజరీలో కూడా మా ఎంప్లాయీస్లో ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే మాకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ యూడీసీ లేకుండా ఇన్కేస్ మీరు కూడా ఏ యూడీసీలు సక్రమంగా లేకపోయినా కానీ మన ఎస్ఆర్ని మనమే రాసుకోవడం, పక్కన రాసుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, జీతాలు కూడా ఒక టైమింగ్లో ఇప్పుడు కూడా పక్క వాళ్ళతో చేపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో మేము చాలాసార్లు కలెక్టర్లకి, పిఓలకి, మీకైతే ఇక తెలియదు, ఇంకా వచ్చిన ప్రతిసార్లు గుర్తు చేస్తున్నాం. సో కాబట్టి ఇలా చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మన ప్రభుత్వం నుంచి కావచ్చు, మన అధికారుల నుంచి కావచ్చు ఎలాంటి స్పందన రాలేదు. మేము ఇచ్చిన లెటర్లు కూడా ఆఫీస్కి ఇచ్చామంటే అది రిటర్న్ మాకు ఒక్క లెటర్ కూడా రాలేదు. సో అది పై ఆఫీసర్ కావచ్చు, మీ దగ్గర కావచ్చు, మాకైతే లెటర్స్ అయితే రీబ్యాక్ రాలేదు. ఎక్కడ వరకు ఫార్వర్డ్ చేశారు అనేది కూడా మాకు తెలియట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ డిమాండ్ నెరవేర్చే విధంగా మీరు ఆ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అదే కాకుండాను ప్రతి పిహెచ్సిలో సెక్యూరిటీ గార్డ్స్, మరి ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు, అయినప్పటికీ పిహెచ్సిలలో, సిహెచ్సిలలో, ఎయిర్ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అలాగే మన పిహెచ్సిలలో పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే అది ఆ ప్రపోజల్ మేము ముందుకు చేస్తున్నాం. గతంలో కొన్ని జరిగినాయి మన దగ్గర హాస్పిటల్స్లో. ఆ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్, సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఇస్తారు. ఒక మండలానికి హెడ్ క్వార్టర్లో ఉన్న ఒక పిహెచ్కి మాత్రం కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వరు. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళే ఫీల్డ్కి వెళ్ళాలి, వీళ్ళే టైప్ చేయాలి, వీళ్ళే రిపోర్ట్ తయారు చేసుకోవాలి. దానివల్ల వీళ్ళ ప్రెజర్ పడుతుంది. అయినప్పటికీ మన వాళ్ళు కష్టపడే పని చేస్తూనే ఉన్నారు, మన డివిజన్ని టాప్ లెవెల్లో తీసుకెళ్తూనే ఉన్నారు. అది మీకు తెలిసిన విషయం. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేస్తారు. ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రెగ్యులరైజేషన్ అనేది ఒక కళ, జీవితంలో ఒక కళ. అది నెరవేరితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనేది ఒక ఆశ. కాబట్టి దాన్ని కూడా మేము ఎప్పటి నుంచి తీసుకొస్తున్నాము. ఈ విషయాన్ని కూడా మీరు పై స్థాయి అధికారులు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. తర్వాత స్టాఫ్ నర్సులు, ప్రతి పిహెచ్సిలో 3 స్టాఫ్ నర్సులు ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా జరిగితే, ఇంకే మెటర్నిటీ లీవ్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, ఇంకే హెల్త్ కండిషన్స్ అయినప్పుడు వాళ్ళు ఎవరైనా లీవ్ పెడితే మిగిలిన 2 మాత్రం 12 గంటలు, ఒకరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేయాలి, ఒకరు నైట్ నుంచి తెల్లారి దాకా చేయాలి. దీనివల్ల వీళ్ళ ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. అవసరం ఉన్నప్పుడు మనం ఆల్టర్నేటివ్గా ఏఎన్ఎంస్ని, ఎమ్మెల్యేస్ని తీసుకుంటున్నప్పటికీ వాళ్ళ నుంచి కూడా అది సక్రమంగా ఉండట్లేదు, సపోర్ట్ ఉండట్లేదు. కాబట్టి మేమేమంటామంటే ఖచ్చితంగా అదనంగా ఇంకో స్టాఫ్ నర్స్ నియమించగలిగితే మన హాస్పిటల్లో మనం సక్సెస్ఫుల్గా మనం సర్వీస్ ఇవ్వడానికి బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇదే కాకుండా మరి డీడీఓస్ తర్వాత ఇక ఇవి ఒక్కొక్క ఇవి కాకుండా ఇప్పుడు సార్ చెప్పినట్టు కానీ కొన్ని లెటర్ ప్యాడ్లో రాయని కొన్ని డీడీఓస్, మన డీడీఓస్ డాక్టర్స్ కొంతమందికి శాలరీస్ ఆపడం, అది తెలిసి ఆపుతున్నారా తెలియక ఆపుతున్నారా అనేది వాళ్ళు తెలుసు. కానీ అది పాయింట్ రాలేదు, అది మామూలు మాట్లాడడం మీ దృష్టిలో. కాబట్టి ఇక్కడ మీరు దాన్ని చెయ్యొచ్చు ఉన్నారు అన్న ఉద్దేశంతో ఓకే. కాబట్టి అది కూడాను మాకు ప్రాబ్లం ఏర్పడింది.
సో సర్వీస్ రిజిస్టర్ సంబంధించి కూడా మన పిల్లలు ఎవరికన్నా చెప్పాలనుకుని ఎక్కడికి పోవాలనుకున్నా గైడెన్స్ ఇవ్వడానికి కూడా మన డాక్టర్ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి అది కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. కొంతమందికి శాలరీస్ ఆపేశారు, డ్యూటీ సక్రమం చేయలేదని. కానీ అది కూడాను మాకు క్లారిటీ కావాలి సార్. ఎందుకంటే డ్యూటీ చేసిన వాళ్ళకి శాలరీ ఇవ్వకపోతే వాళ్ళ ఈఎంఐ కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఇంట్లో కావచ్చు, వాళ్ళ కుటుంబం ముందుకెళ్ళడానికి మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు. అక్కడ ఇబ్బంది పడ్డారంటే డ్యూటీలో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు. కాబట్టి మన వాళ్ళని సక్రమం మంచిగా చేస్తున్నారు. నిజంగానే మనం చేయట్లేదు, ఎవరైనా మంచిగా లేరు అనుకున్నప్పుడు మాత్రం మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. కానీ డ్యూటీ చేసిన తర్వాత కూడా శాలరీస్ ఆపేస్తున్నారు. అది కొంచెం బాధాకరమైన విషయం. కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా సార్ మనకు కొన్ని పిఎస్సీల్లో ఇప్పుడు మేము పని చేయడం వరకు మా హక్కు, మేము పని చేస్తాం. పని చేయించుకొని డీడీఓస్ హక్కు. జీతం చేసేటువంటి విషయం ఖచ్చితంగా డీడీఓది రెస్పాన్స్. అది ఎలా చేయించుకుంటారనేది వాళ్ళకే తెలియాలి. మేము వెళ్ళి ఎక్కడో చేయించుకొని తంబులు వేయించుకోవడం, అవన్నీ తప్పులు ఉండడం, లేదా తప్పులు ఉన్నాయని మళ్ళీ వెనక్కి చేయడం, అలా చేయడం వల్ల మన డివిజన్లో 14 మంది ఏఎన్ఎంస్కి శాలరీస్ ప్రాపర్గా రాని పరిస్థితి ఉంది సార్. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రమోషన్ సచివాలయం నుంచి ప్రమోషన్కి వచ్చారు. ప్రమోషన్ లెటర్ తీసుకొచ్చి ఇక్కడ డీడీఓస్ బిల్ చేస్తే వాళ్ళు రెగ్యులర్ శాలరీలోకి వస్తుంది. అది గత 3 నెలల నుంచి వాళ్ళు అదేవిధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం, కొన్ని చోట్ల డీడీఓస్ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి అనిపిస్తుంది. దయచేసి అందరి ముందు మీకు తెలియజేసేది ఏంటంటే, డీడీఓస్తో ఒక కౌన్సిల్ మీటింగ్ ఒకటి, అంటే మన ఎంప్లాయీస్తో చేస్తే వాళ్ళ సమస్యలని మనం వాళ్ళ ముందే పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఫ్యూచర్లో అంతకుముందు కూడా మీరు తెలిసి ఉండొచ్చు, పని చేయాలి కదా, మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా. కొంతైతే డీడీఓస్కును ఎంప్లాయీస్ కొంత వేరియేషన్ కొన్ని చోట్ల ఉంది సార్. సో దయచేసి దాన్ని కూడా మీరు పరిష్కరించాలని కోరుతున్నాను. అదే కాకుండా అవుట్ సోర్సింగ్ అది కూడా రెగ్యులర్గా రావట్లేదు. అవుట్ సోర్సింగ్ ద్వారా ఏమైనా వచ్చే ఆప్షన్ ఉంటే అలాగని తీసుకొని ఏర్పాటు చూడండి. ఈ యొక్క పెండింగ్ సమస్యలు కావచ్చు లేదా జెన్యున్ సమస్యల గురించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఆల్రెడీ మన అసోసియేషన్ ద్వారా మాకు ముందుగానే సమాచారం ఇచ్చారు. అదేవిధంగా నేను కూడా డిఎంహెచ్ఓ గారికి నిన్న కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే ఈ టైమింగ్ ఏమన్నా కొంతమంది సీనియర్ అసిస్టెంట్లను మనకి ఇవ్వగలరా, లేదా ఎవరైనా డెప్యుటేషన్ ఆర్డర్ కూడా ఇవ్వగలరా అన్నట్టు నేను అడిగినా కానీ, అంటే అక్కడ సిచ్యువేషన్ కూడా అంటే సార్ చెప్పింది ఇక్కడ మా దగ్గర కూడా అందుబాటులో లేరు, కాకపోతే మీరు మన ఎవరైతే మీకు రిప్రజెంటేషన్ ఇస్తారో ఆ రిప్రజెంటేషన్ మాకు కానీ పంపగలిగితే మేము ఆటోమేటిక్గా గవర్నమెంట్కి పంపి దాన్ని పర్సూ చేస్తాము. కాబట్టి మీరు ఇప్పటికిప్పటికైతే నేను కూడా మన సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటే కుదరకపోవచ్చు అన్నట్టుగా నా సాయంత్రం మాట్లాడాను. మెయిన్ ఇష్యూస్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్స్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సారు మనకి మొన్న ఫ్లడ్ మూమెంట్లో కూడా వచ్చినప్పుడు కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, డిఎంహెచ్ఓ గారికి. అది కూడా గుర్తు చేశాను. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది, లేదా ఈ డివిజన్ బాధితుడిగా నేను కూడా చెప్పేది ఏంటంటే, మనకి 2022లో ఈ సీనియర్ అసిస్టెంట్లు లేదా జూనియర్ అసిస్టెంట్ని రీషఫుల్ చేయడం జరిగింది. ఏది కొత్త జిల్లాలు ఏర్పడడం, లేదా కొంతమంది లాంగ్ స్టాండింగ్ వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి 2022 నుంచి మనకి ఇంతవరకు కూడా దాదాపుగా మన 10 పిహెచ్సిల్లో ఎవరు ఏ సీనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ ఫిల్ చేయలేదు. రాలేదనే కంటే ఫిల్ చేయలేదు. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, జిల్లా మనకి 3 డివిజన్లు ఉంటే 3 డివిజన్లో మనకి దూరంగా ఉన్నటువంటి డివిజన్ పరంగా చింతూరు డివిజన్ ఉంది. ఎప్పుడైతే ప్రమోషన్స్ తీస్తున్నారో ప్రయారిటీస్ బేస్ చేసుకొని ముందు ఈ చింతూరు డివిజన్లో ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేయాలని చెప్పి గౌరవ ఆర్డీ గారికి కూడా మేము లెటర్లు పెట్టాం. ఎప్పుడైతే రిక్రూట్మెంట్ ఒక 1 వీక్ 1 మంత్ ముందు ఉంటుందో అప్పుడు కూడా మేము రిమైండర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సేమ్ కాపీ కలెక్టర్ గారికి కానీ, సేమ్ కాపీ డిఎంహెచ్ఓ గారికి, రీజనల్ డైరెక్టర్ గారికి, అందరికి కూడా ప్రతి కాపీ కూడా పంపడం జరుగుతుంది. ఇట్లా మాకు ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, మాకు రిక్రూట్ చేయండి సీనియర్ అసిస్టెంట్లు, జిల్లా అధికారులకైతే జూనియర్ అసిస్టెంట్ ఫిల్ చేయమని చెప్పుకోండి. ఎందుకంటే దాదాపు 3-4 సార్లు కంపాషనేట్ గ్రౌండ్ మీద అపాయింట్మెంట్లు జరిగినాయి. కానీ మన డివిజన్కి ఇదిగో మొన్న వచ్చారు ఒక ప్రమోషన్ బేస్ మీద. అంతేగాని ఇంతవరకు కూడా ఎన్ని రిక్రూట్మెంట్స్ జరుగుతున్న జిల్లా స్థాయిలో లేదా ఎరెస్ట్ వైలు అంటే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కూడా రిక్రూట్మెంట్ జరిగినా మన యొక్క వేకెన్సీస్ ఫిల్ చేసే అధికారం తూర్పుగోదావరి జిల్లా అధికారులకు ఉంది. అయినా మన రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. కానీ ఇంతవరకు అటు సైడ్ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ విధంగా అయితే మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే సమస్య ఒక్కరిదనేది కాదు, ఇక్కడుండి మీ అందరి సమస్యలు లేదా అన్ని విధాలుగా కూడా చూసుకోవడం అనేది కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికైనా పై అధికారులు రీజనల్ డైరెక్టర్ గారు కావచ్చు,
డిఎంహెచ్ఓ ఎర్స్ట్వైల్ తూర్పుగోదావరి కావచ్చు, లేదా ప్రజెంట్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ గారు కావచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మన చిత్తూరు డివిజన్లో 3 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. అవి ఫిల్ చేసినా కానీ, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 5కి గాను 1 పోస్టు ఫిల్ చేశారు. అది కూడా ఆయన అప్స్టాండింగ్లో ఉన్నారు. మిగతా 4 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ పోస్టులు కానీ ఫిల్ చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంబంధించి లేదా వైద్యులకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆర్థిక సమస్యలు, అంటే దాదాపు చాలా పెండింగ్ ఉన్నాయి. అది డిఏలు కావచ్చు, లేదా ఇంకేమైనా అదర్ ఇంక్రిమెంట్స్ కావచ్చు, ఎస్ఆర్ అప్డేషన్ కావచ్చు, సర్వీస్ రెగ్యులరేషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. ఎవరి బాధలు ఎవరో చెప్పుకున్నా కూడా తెలియట్లేదు. మీరు అందరూ కూడా చాలాసార్లు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని మీకు చేతనైనంత వరకు మీరు మూవ్ అవుతూ ఉన్నారు, అంతవరకు సంతోషం. అదేవిధంగా ఇక జీతాల పరంగా వస్తే జీతాలు అది కూడా వైద్యాధికారులు మిమ్మల్ని ఎట్లా మేము బతిలాడుకొని చేయించుకుంటున్నాము, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి వైద్యాధికారులు అందరూ కూడా వాళ్ళ రిక్వెస్ట్ మీద వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళకి కూడా చేయాలని కానీ లేదా రూల్ ఏం లేదు, తప్పదు. అంటే తన జీతం ఉండొచ్చు, కానీ ఇంతమందికి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటరు ఒక మెడికల్ ఆఫీసర్గా చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు ఎలా సహకారం అందిస్తున్నారు, వాళ్ళు కూడా వైద్యాధికారులు సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అదే మీరు చెప్పినటువంటి కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి, అవి 1 by 1 డిస్కస్ చేస్తాను ఇప్పుడే మీ ముందే. అయితే ఇంకోటి ఏంటంటే మా డిమాండ్ నేను రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఆల్రెడీ 2022లో ఒక జీవో వచ్చింది. పర్టికులర్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అది వైద్య విధాన పరిషత్ లేదు, మెడికల్ కాలేజా లేదు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అంటే డిఎంహెచ్ఓ గారు సైడ్ కావచ్చు, ఎక్కడ ఎప్పుడు ఏ పోస్ట్ ఖాళీ అయితే ఆ పోస్టు ఫిల్ చేసుకునే అధికారం ప్రజెంట్ ఉన్నటువంటి డిఎంహెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో లేదా అధికారులు వైద్య విధాన పరిషత్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ పోస్టులు మనకి 2022 నుంచి వేకెంట్ ఉన్నాయి. ఇంతవరకు ఆ జీవో ఇంప్లిమెంటేషన్ అయితే జరగలేదు. మేము కూడా స్టేట్ నుంచి వచ్చినటువంటి ప్రతి అధికారికి కూడా మా సైడు మీ సైడ్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చినా రాకపోయినా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ డయాస్ మీద ఆ లెటర్స్ ఇవ్వడం, మేడం ఇలా అవకాశం ఉంది, ఈ జీవో ప్రకారం ఖాళీ అయిన పోస్టులు ఫిల్ చేసుకోవచ్చు అని కూడా రిక్వెస్ట్ చేయడము. అదేవిధంగా వాళ్ళకి ఇంక్లూడింగ్ మనకి ఒక 2-3 months బ్యాక్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు. ఆ సార్ నోటీస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఏజెన్సీ పరంగా సార్ వాళ్ళకి మనకి సమస్యలు కొన్ని పరిష్కరిస్తారనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి కూడా మన ఐటీడీలోనే మీటింగ్ పెట్టినప్పుడు మనం రేజ్ చేసిన ప్రధాన సమస్యల్లో ఇది ఒక చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ విధంగా రిక్రూట్ చేయాలని మాత్రం మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం కంపాషనేట్ గ్రౌండ్ మీద చాలా అప్లికేషన్స్ జిల్లా స్థాయిలో పెండింగ్ ఉన్నాయి. ఏమాత్రం అవకాశం ఉంటే ఈసారి ఫిల్ చేసేటప్పుడు చింతూరు ఏజెన్సీలో ఉన్నటువంటి పోస్టులు ప్రయారిటీ పెట్టుకొని రంపచోడవరం లేదా కాకినాడ, రాజమండ్రి లేదా మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం బ్లాక్ చేసుకొని ముందు మా పోస్టులు ఫిల్ చేయాలని చెప్పి మాత్రం మీ అందరి సమక్షంలో ప్రభుత్వానికి లేదా జిల్లా అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది రిగార్డింగ్ మన సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ. ఇంకోటి అంటే బాధాకరం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం ఉద్యోగం చేసేది జీతం కోసం, తప్పు లేదు, అది ఏ క్యాడర్ అయినా ఎవరైనా కానీ. మళ్ళీ మన జీతం కోసం మళ్ళీ మనం డబ్బులు అనాల్లో లేదా లంచం అనాల్లో మనిషికి 200 ఇచ్చి కూడా మనం యొక్క నెల జీతం చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వినడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇది 1 నెల, 2 నెలలు, 3 నెలలు కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తంతు అట్లాగే నడుస్తుంది. కానీ మనకైతే పరిష్కారం జరగట్లేదు. కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్ మీద మన డిఎంహెచ్ఓ గారికి కూడా తెలియజేస్తాము. అదేవిధంగా ఆర్డీ గారికి కూడా ఆల్రెడీ తెలియజేస్తాము. అంటే బహుశా ఇది రేపటి రోజున పెట్టుకుంటానేమో, పిఓ గారి ద్వారా లెటర్ కూడా పంపిద్దాం, రెడీ చేస్తాము. వీలుంటే సార్తో కూడా మాట్లాడుతాను, మొత్తం రెడీ చేస్తాను. కానీ సరే సార్ లోకల్గా లేరు. అదేవిధంగా ఇకపోతే సెక్యూరిటీ గార్డ్స్ మీ అందరికీ తెలుసు, హాస్పిటల్ అంటేనే ప్రతి ఒక్కరికి లోకువా చులకన, తప్పుతో పని లేదు, లేదంటే అక్కడ అన్యాయం జరిగిందే లేదు, అవసరం లేదు, ఎవరికి ఏది గుర్తొస్తే వచ్చి హాస్పిటల్ మీద గొడవ పెట్టుకునే హీరోలు ఉంటారు మనకి. అది మాత్రం క్షమించరానిది. కాబట్టి దయచేసి సెక్యూరిటీ గార్డ్ అనేది తప్పనిసరిగా కావాలి. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా కూడా గొడవలు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన యాక్షన్ అనేది సరిగా జరగట్లేదు. రాత్రికి కూడా మన పెద్ద హాస్పిటల్ చింతూరు మన రత్నాపూర్ హాస్పిటల్ ఒక పెద్ద మనిషి వెళ్ళి హల్చల్ చేశాడు అర్ధరాత్రి 12 గంటప్పుడు. ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఆయన పెద్ద మనిషి అయినప్పుడు పేషెంట్కి అన్యాయం జరుగుతున్నప్పుడు దానికి ఎట్లా పరిష్కారం చేయాలి. కానీ తనే గొడవ చేస్తే ఇంకా సామాన్య ప్రజలు వచ్చి గొడవ చేయడం అనేది దానికైతే ఎటువంటి అభ్యంతరం లేదనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిన వ్యక్తి, పెద్ద వ్యక్తి, ఆయన 10 మందికి సలహాలు ఇవ్వాల్సింది ఆయనే గొడవలు సృష్టిస్తే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి అనేది కూడా
అందరికీ తెలియజేస్తున్నాను. అది కరెక్ట్ కాదు, దాన్ని ఖండిస్తున్నాము. కాబట్టి దయచేసి సెక్యూరిటీ గార్డులు అయితే ఇంకా మన పిహెచ్సిలో నైట్ టైం మ్యాక్సిమం 1 or 2 లేడీస్ మాత్రమే ఉంటారు, ఒక స్టాఫ్ నర్సు, అదేవిధంగా ఒక ఆయానో లేదంటే ఎఫ్ఎన్ఓ అని ఎవరో ఒకరు ఉంటారు. అది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఈ వాచ్మెన్ లేదా సెక్యూరిటీ గార్డ్ చేయడం జరుగుతుంది. దాంతో భాగంగా డిఈఓ పోస్ట్, ఆపరేటర్ పోస్టు, ఆ డిమాండ్ అనేది ఇప్పటిది కాదు. డిఈఓ పోస్ట్ అనేది దాదాపుగా మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ లేదా కంప్యూటర్ వర్క్ ఎప్పుడైతే మనకి పిహెచ్సిలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందో అప్పటి నుంచి మెడికల్ ఆఫీసర్ల పరంగా కావచ్చు లేదా ఇతర అధికారుల పరంగా కావచ్చు, స్టాఫ్ పరంగా కూడా ఈ డిఓ పోస్టుల గురించి ఇష్యూ రైజ్ చేస్తూనే ఉన్నాము. అది స్టేట్ వైడ్ ఉంది. అదేవిధంగా మన డివిజన్ బాధితులు చెప్పినట్టుగా మన సచివాలయం లెవెల్లోనే ఒక పోస్ట్ ఇచ్చారు. కానీ ఒక మండలానికి 2 పిహెచ్సీలు ఉంటాయి, లేదా దగ్గరలో మండలానికి ఒక పిహెచ్సీ ఉంటుంది. కానీ ఆ పిహెచ్సిలో ఒక డిఓ పోస్టు లేకపోవడం కూడా పెరుగుతున్నటువంటి కంప్యూటర్ వర్క్ కావచ్చు లేదా ఈ మొబైల్ యాప్స్ ఇవన్నీ కూడా డిఓ పోస్ట్ ఉంటే బాగుంటుందని నేను మీకు మీ యొక్క డిమాండ్కి గవర్నమెంట్ పరంగా తెలియజేస్తాను. ఇకపోతే కాంట్రాక్టర్ లేదా అదర్ పోస్ట్ రెగ్యులరేషన్ గురించి అది తప్పనిసరిగా అది కూడా తెలియజేస్తాము. ఇక ఎవరికో శాలరీ ఆపేరు అన్నారు, ఎవరికైనా తెలియజేస్తే దానికి ఏంటో తెలియజేస్తాను.